గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆర్థిక మంత్రి గారికి మా అభినందనలు, శుభాకాంక్షలు. అప్రోప్రియేషన్ బిల్ ఆమోదం చేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 1,30,00,000 రూపాయల 1,30,000 crore 1,30,000 కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్ ఖర్చు చేయడానికి ఈ శాసనసభ ఆమోదం కోసం ఈ అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయడానికి ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. గత 2 సంవత్సరాల బడ్జెటు అప్రోప్రియేషన్ బిల్స్, ఈ సంవత్సరం బడ్జెటు అప్రోప్రియేషన్ బిల్ మనం చూస్తే ప్రభుత్వం శాసనసభలో ఆమోదం పొందిన బడ్జెట్ ఎస్టిమేట్స్కి వాస్తవంగా ఖర్చు పెడుతున్న అమౌంట్స్కి చాలా దూరం ఉన్న విషయం ఓసారి అధ్యక్ష మీ ద్వారా సభ్యులందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇనేవే అప్రోప్రియేషనా ఇన్అప్రోప్రియేట్ బిల్ అని మనకి డౌట్ వస్తుంది. కొంత ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ స్టడీ చేస్తే 2014-15లో 1,00,00,000 కోట్ల బడ్జెట్గా ప్రవేశపరిచిన బడ్జెట్లో ఈరోజు మనకు వచ్చిన ఫైనల్ ఫిగర్స్లో కేవలం 62,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్లాన్ బడ్జెటు 14-15 సంవత్సరంలో 48,000 కోట్ల ప్లాన్ చేస్తే సగానికి సగం కూడా ఖర్చు పెట్టలేదు. మరి కేవలం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 15-16లో 1,15,000 కోట్ల బడ్జెటు మరి బడ్జెట్ ఎస్టిమేట్స్లో ప్రతిపాదించి ముందుకు పోతే మరి రివైజ్ ఎస్టిమేట్స్లో 1,00,000 కోట్ల బడ్జెట్గా 15-16కి చూపెడుతున్నారు. కానీ అధ్యక్ష మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి తెలియజేసిందంటే, సరే మాకున్న సమాచారం మేరకు, మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 15-16 బడ్జెట్ ఎస్టిమేట్సే కాదు, రివైజ్ ఎస్టిమేట్సే కాదు, అంతకంటే కూడా టోటల్ బడ్జెట్ తగ్గిపోతుందని, సుమారు 85,000 కోట్ల రూపాయలకే పరిమితం అవుతుందని చెప్పి మా సమాచారం. మరి అధ్యక్ష 14-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ముందుకు పోతే చివరిగా అన్ని శాఖలు కలిపి ప్లాన్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 62,000 కోట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అదేవిధంగా 15-16లో 1,15,000 కోట్ల బడ్జెట్తో ముందుకు పోతే మరి 85,000 కోట్లే, మ్యాక్సిమం 90,000 కోట్లకి మరి ప్లాన్ నాన్ ప్లాన్ రెండు కలిపి ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నారు. ఈరోజు మార్చి 29, మార్చ్ 31 వరకు ఇంత మేరకే ఉంటుందని చెప్పి మా సమాచారం, ఇన్ఫర్మేషన్. మరి దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఏదైతే ఈ శాసనసభ బడ్జెట్ పాస్ చేస్తూ ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద ఇంత అమౌంట్ అభివృద్ధి కార్యక్రమాలకి, ప్రాజెక్టులకి, సంక్షేమ కార్యక్రమాలని ముందుకు పోతున్నాము, ఆర్థిక సంవత్సరం చివరిలో దానికి సుమారు సగమే మనం ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేయగలుగుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. సరే, వివిధ కారణాలు ఉండొచ్చు, రిసోర్స్ మొబిలైజేషన్ ఉండొచ్చు, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. కానీ వాస్తవంగా అయితే ఈ శాసనసభ గతంలో మరి ఆమోదించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ, అప్రోప్రియేషన్ బిల్లు కానీ చివరిగా 31 మార్చ్ తర్వాత తేలింది ఏంటంటే, శాసనసభ ఆమోదం చేసిన టోటల్ అమౌంట్కి భారీ స్థాయిలో మరి దానికంటే తక్కువ నిధులు ప్రభుత్వం ఖర్చు చేసిన విషయం ఈ శాసనసభకి, తెలంగాణ ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 16-17 మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు రాజేంద్ర గారు మరోమారు ఒక చాలా అంబిషియస్ బడ్జెట్తో ముందుకు వచ్చారు. 1,30,000 కోట్లతో.
మరి గత 2 సంవత్సరాల అనుభవంతో ఈసారన్నా కొంత వాస్తవానికి దగ్గర కొంత రియలిస్టిక్ బడ్జెట్ ఉంటే బాగుండేది. మరి మా అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం, ఈసారి మీరు ప్లాన్ చేసుకున్న ప్లాన్ బడ్జెట్ కింద 68,000 కోట్ల రూపాయలు, నాన్ ప్లాన్ కింద 62,000 కోట్ల రూపాయలు. ఇది కూడా ఆచరణ సాధ్యం కాదు, సాధించలేని బడ్జెట్ అని చెప్పి మేము మనం చేస్తున్నాం. కనీసం మీకు ప్లాన్ బడ్జెట్లో మేము వేసిన అంచనాల మేరకు మీ రెవెన్యూ సోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ కానీ, ఎయిడ్స్ కానీ, మీ బారోయింగ్ కెపాసిటీ, మరి అన్ని విధాలుగా మీకు వచ్చే ఇన్కము, మరి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ లెక్క చేస్తే మా అభిప్రాయంలో 16-17 బడ్జెట్లో కూడా ఏదైతే ప్లాన్ బడ్జెట్ 68,000 కోట్లకు వేసుకొని ఈసారి ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి మరి మీరు బడ్జెట్ స్పీచ్లో చెప్పారో అది ఆచరణ సాధ్యం కాదని, మరి మా అంచనాల ప్రకారం మీకు మోర్ రియలిస్టిక్ ప్లాన్ బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి 16-17కి సుమారు 42 నుంచి 44,000 కోట్లు ఉంటే బాగుండేదని చెప్పి మా సూచన, మా సలహా. మరి ప్రాక్టికల్గా ఏమవుతుందంటే మీరు ఇంత అంబిషియస్ అన్రియలిస్టిక్ బడ్జెట్స్తో ముందుకు పోతే ఏ ప్రాజెక్టులు అయితే, ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసుకొని ముందుకు పోతుందో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో, ఆ ప్రాజెక్టుల్లో, ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత మరి ఆ స్థాయిలో కాదు, దానికి సగమే జరిగిందని చెప్పి వాస్తవం మనం గత 2 ఏళ్ల అనుభవంతో చూస్తున్నాం. మరి అధ్యక్ష, నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా పార్టీ తరఫున చాలా ముఖ్యమైన విషయం అని అనిపించింది. మనం ఏ విధంగా ముందుకు పోతున్నామంటే భారీ స్థాయిలో అప్పులు తీసుకొని శాశ్వతంగా భావి తెలంగాణ ప్రజలందరూ తరతరాలుగా ఈ అప్పుల ఊబిలో ఇరిక్కిపోయే ప్రమాదం, ఒక భయంకర పరిస్థితి మాకు అవుపడుతుందని చెప్పి మనం చేస్తాను. గౌరవ ఆర్థిక మంత్రి రాజేందర్ గారికి మనవి చేసేది, మీరు 2015-16 బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఇచ్చిన బుక్లో పేజ్ నెంబర్ 26లో తెలంగాణ ఏర్పడ్డ రోజు 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రానికి అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్గా, టోటల్ అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్గా అప్రాక్సిమేట్లీ 62,000 కోట్ల రూపాయలు మనకి వారసత్వం వచ్చింది. అది అన్ఆడిటెడ్ రిపోర్ట్ ±5-10% ఉండొచ్చు. బట్ మీరిచ్చిన బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనే ఈ ఫిగర్ రిఫ్లెక్ట్ అయింది. అంటే 56 ఏండ్లలో మనకి వారసత్వంగా వచ్చిన అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ 62,000 కోట్లు. మరి మీరిచ్చిన 2016-17 బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో, బడ్జెట్ పేజ్ నెంబర్ 15లో బడ్జెట్ ఎస్టిమేట్స్ 2016-17 తర్వాత, అంటే 2017 మార్చ్ చివరిలో తెలంగాణ రాష్ట్రానికి టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ 1.23 crore, మరి 62,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకి తెలంగాణ రాష్ట్రానికి అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ పోతుందనే విషయం మరి మీరిచ్చిన బుక్స్లో ఇచ్చింది. సరే, మరో చోట మరి ఈ అంకెల్లో ఈ 3 ఏళ్లలో, అంటే 2014-15, 2015-16, 2016-17, అంటే 31 మార్చ్ 2017 వరకు మరో చోట మీరిచ్చిన అంకెల్లోనే టోటల్ బారోయింగ్ బై స్టేట్ గవర్నమెంట్ 55,000 crores అని ఉంటుంది. అంటే 55,000 ఉండొచ్చు, సరే 50 and 60,000 crores మీద ఉండొచ్చు. నేను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ సభకి మనం చేస్తుందంటే, మనకి మొత్తం వారసత్వంగా. అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిలో చిన్న సవరణ. మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. ఇనీషియల్ స్టేజ్లో లెక్కలు తేలకుండా వచ్చినటువంటి, మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటిది
మీరు చెప్పిన ఫిగర్ కరెక్ట్, అది 62,000 క్రోర్స్. ఆడిట్ కంప్లీట్ అవుతూ వస్తే ఫైనల్ లెక్కలు తీసిన తర్వాత మనకు వచ్చినటువంటి అప్పు అవుట్ స్టాండింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ నాట్ 62,000 అండి, 82,000 క్రోర్స్ వచ్చింది మనకి. అది అవుట్ స్టాండింగ్ డెట్ బై ద టైమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్సెప్టెడ్. అది అఫిషియల్ రికార్డ్. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం చేసిందంటే వాళ్ళు ఇప్పుడు మీకు అధికారులు చెప్పిన ఫిగరు అది ఎండ్ ఆఫ్ 2014-15 82,000 కోట్లని, బట్ అది ఆ సంవత్సరం బారోయింగ్స్తో కూడా ఇంక్లూడ్ చేసి ఉంది. మీకు నేను విజ్ఞప్తి చేసేదంటే సరే మీ ఫిగర్ యాక్సెప్ట్ చేస్తూనే మరి మీరు ఇచ్చిన బడ్జెట్ ఫిగర్స్లోనే 2014-15లో 9,500 క్రోర్స్ బారో చేశామని, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 15-16లో 19,500 కోట్లు బారో చేయబోతున్నామండి 31 మార్చి వరకు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 16-17లో 25,000 కోట్లు అప్రాక్సిమేట్గా బారో చేయబోతుంటే 3%, మీరు 3.5% తీసుకున్నట్టుంది. సరే, అయితే మీరు చెప్పిన లెక్కల ప్రకారమే టోటల్ 55,000 crores Telangana state is going to borrow in these 3 financial years, 14-15, 15-16 and 16-17. మరి 3 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో మన రాష్ట్ర పబ్లిక్ డెట్ పెరగడం ఇది ఒక ప్రమాదకర విషయం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఇదే కాకుండా దిస్ అట్లీస్ట్ యూ హ్యావ్ ద రెస్ట్రిక్షన్ ఆఫ్ 3 to 3.5% ఆఫ్ FRBM. సో దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది, ఈ లెవెల్లో బారో చేస్తున్నారు. బట్ మీరు వాటర్ గ్రిడ్ కోసం కానీ హౌసింగ్ కోసం కానీ ఇతర విషయాల్లో కార్పొరేషన్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చి ఏదైతే బారో చేస్తున్నారో అమౌంట్ భారీ స్థాయిలో అది కంటింజెంట్ లయబిలిటీగా, అది ఒక రిస్క్గా మరి గవర్నమెంట్ ఫైనాన్స్గా శాశ్వతంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీరు సిన్స్ FRBM డస్ నాట్ అప్లై టు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ గివెన్ టు కార్పొరేషన్స్ టు బారో, దానికి కొంత ఆంక్షలు తక్కువ ఉన్నాయి. సరే, దానికి మ్యాక్సిమం మీరు 90% ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ రెవెన్యూ రిసీట్స్ వరకు గవర్నమెంట్ గ్యారంటీస్ ఇవ్వచ్చు అనే మరి ఒక కండిషన్ ఉంది. నేను అధ్యక్ష మీ ద్వారా ఈ సభ్యులకి తెలంగాణ ప్రజలు తెలియదంటే ఈ 3 ఏళ్లలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 31 మార్చ్ 2017 వరకు డైరెక్ట్గా లోన్స్ తీసుకునేది అప్రాక్సిమేట్లీ 57,000 కోట్లు. దానికి అదనంగా మనం కార్పొరేషన్స్ పెట్టి బారో చేసుకుంటుంది. మరి వాటర్ గ్రిడ్ కార్పొరేషన్కి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ మరి నేను మీడియా రిపోర్ట్స్ ప్రెస్ రిపోర్ట్స్ ద్వారానే నా ఇన్ఫర్మేషను 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నారని. హౌసింగ్కి మరి హౌసింగ్ మంత్రి గారు హౌస్లో చెప్పినట్టుగా 2,60,000 ఇండ్లకి అప్రాక్సిమేట్గా 17,000 crores బారో చేయబోతున్నారని. అదేవిధంగా మరి విద్యుత్ మంత్రి గారికి తెలిసి ఉండొచ్చు, మరి మీ ప్రభుత్వం ఉదయ స్కీమ్ కింద డిస్కామ్స్ 75% ఆఫ్ డెట్ మీరు టేక్ ఓవర్ చేస్తారని. టోటల్ డిస్కామ్స్ డెట్ 13,500 crores ఉంటే 10,000 crores స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ ద డెట్ అని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సంతకాలు చేసినట్టుగా నాకున్న సమాచారం. అంటే ఈ 3 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా మనం లెక్క పెడితే 50 నుంచి 55,000 కోట్ల డైరెక్ట్ లోన్స్, మరి వాటర్ గ్రిడ్కి నెక్స్ట్ ఇయర్ మీరు ఎంత బారో చేస్తారో కానీ అప్రాక్సిమేట్గా మనం తీసుకుంటే ఇదొక 40,000 కోట్ల రూపాయలు. అంటే మొదటి 3 సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మనం డైరెక్ట్ బారోయింగ్ కానీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి బారోయింగ్ కానీ 1,00,000 కోట్లకు పెరుగుతుంది. మరి నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి వాటర్ గ్రిడ్ నుంచి కానీ హౌసింగ్ నుంచి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ రాదు, అంటే ప్రజల నుంచి కలెక్ట్ చేసేది ఏమీ లేదు. సో ఇది నాన్ రెవెన్యూ స్ట్రీమ్లో ఉంటాయి. అంటే 3 ఏళ్లలో 56 ఏళ్లలో మనకి
75,000 కోట్ల అప్పు మన వారసత్వంగా వస్తే మరి కంటింజెంట్ లయబిలిటీస్ 2-3 వేల కోట్లు ఉండొచ్చు. ఈ 3 ఏళ్లలో 1,00,000 కోట్లు అంటే డైరెక్ట్ లోన్స్ కానీ కంటింజెంట్ లయబిలిటీ కానీ ఏర్పడబోతుంది. అది భావి తరాలకు ప్రమాదం అయ్యే అవకాశం ఉందని, ప్రమాదమే మరి ఆ సర్కమ్స్టెన్సెస్ అవుతుందని చెప్పి మరి అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక సైడ్ ఏమో మనం భారీ స్థాయిలో అప్పులు తీసుకొస్తున్నాం, రెండో సైడు మరి మేం ప్రభుత్వంలో ఉండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూముల అమ్మకాలని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు మరి బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 16-17లో 10,500 కోట్ల రూపాయలు భూములు అమ్మకానికి పెడతామని చెప్పి మీ ప్రణాళికలో ఉంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మనం శాసనసభ్యులుగా ఓ పార్టీ సభ్యులు ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తుకి ఇంత భారీ స్థాయిలో అప్పు చేస్తూ మనకున్న అమూల్యమైన భూములు, అమూల్యమైన ప్రాపర్టీస్ అమ్మేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు మరి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఇంకో చాలా ముఖ్యమైన విషయం, అది మనం శాసనసభ్యులమే కాకుండా తెలంగాణ పౌరులు కూడా ఆలోచన చేయాలి. ఆర్టీఐ యాక్టు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు భారతదేశంలో సుదీర్ఘమైన డిస్కషన్ తర్వాత ఒక చట్టంగా తీసుకొచ్చాం. దాని ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి పౌరుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రూపాయి ఖర్చు పెట్టినా ఆ జియో కాపీలన్నీ కూడా వెబ్సైట్లో ఉండాలని. ఇది భారతదేశం మొత్తం అమలవుతున్న ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 2 నెలల కింద వరకు మరి అన్ని జియోలు కూడా వెబ్సైట్ మీద చెప్పే ఒక ప్రాక్టీస్ ఉండేది. పరిపాలనలో మరింత పారదర్శక తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వంలో పెద్దలు చాలామంది అన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రత్యేకంగా మరి పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ పెంచి కరప్షన్ తగ్గించి ముందుకు పోతామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు మరి ఆ గవర్నర్ అడ్రస్ ఒకసారి చదువుతాను నేను. ఇది 2014లో ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కొన్ని రోజులు ఇచ్చిన ప్రసంగం. మై గవర్నమెంట్ బిలీవ్స్ దట్ గ్రాఫ్ట్ particularly political corruption is the bane of our polity and economy. My government is committed to root out political corruption at any cost. We are implementing a transparent strategy to eliminate graft at all levels. మరి ఇది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఉద్దేశంగా మొదటి గవర్నర్ ప్రసంగంలో శాసనసభలో ఇచ్చిన సందేశం ఇది. నిజంగా ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని మేము అందరం అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా ఇది హైకోర్టులో కూడా ఇప్పుడు ఒక సరే పౌరుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు. జియోలు ఇక ముందుగా తెలంగాణ పౌరులకి అందుబాటులో లేకుండా మరి అందులో ఏం రహస్యం ఉందో ఏదో మీరైనా సరే తెలంగాణ మరి ప్రజల ఆస్తులకి సొమ్ముకి ధర్మకర్తలుగా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మీరు ఏం హైడ్ చేస్తున్నారు, ఏది దాచిపెట్టడానికి ఈ ప్రాక్టీస్ మార్చేసి వెబ్సైట్ నుంచి జియోలు మొత్తం కూడా తీసేయడం జరిగిందో మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు వారు సమావేశం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు 2 బడ్జెట్లు అయిపోయినాయి, మరి 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే సమాజంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి, ఆందోళన, డిసప్పాయింట్మెంటు, ఫ్రస్ట్రేషన్. రైతుల్లో, విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో, గ్రామీణ ప్రాంతంలో తీవ్ర కరువుతో మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ ప్రభుత్వంపై
తీవ్ర అసంతృప్తి ఆందోళన ఉన్నాయి. తెలంగాణ రైతులు వరుసగా 4 పంటలు నష్టపోయారు. వరుసగా 2 సంవత్సరాల్లో, ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో క్రమేణా తగ్గిపోతుంది. వ్యవసాయ జీడిపి తగ్గిపోతుంది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2016లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అంగీకరించింది. రేవంత్ ఈ ప్రభుత్వం ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2016లో వ్యవసాయ రంగం గత 2 ఏళ్లుగా నిరాశాజనకంగా ఉంది. కరువు ఇతర పరిస్థితుల ప్రభావంతో ఈ సంక్షోభం ఏర్పడింది. తద్వారా రాష్ట్ర జనాభాలో సగానికి పైన జనాభాకి తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు అని మరి మన ప్రభుత్వమే, ఈ ప్రభుత్వమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చింది. గ్రామీణ తెలంగాణలో 74% మరి మన జనాభా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అగ్రికల్చర్ మీద జీవిస్తుంటే, ఈరోజు గత 2 సంవత్సరాలుగా ఈ జనాభా ఇన్కమ్ మరి తగ్గిపోయిందనే విషయం మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2016లో ఇవ్వబడింది. అదేవిధంగా మరి అదే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఈ ఏడాది వ్యవసాయం నెగటివ్ గ్రోత్ రేట్, వ్యవసాయం 13.3% నెగటివ్ గ్రోత్లో ఉందని చెప్పి మరి మీరు చెప్పడం జరిగింది. సగటున వ్యవసాయం చేసే విస్తీర్ణం మరి 13-14 నుంచి 14-15 వరకు 24% పడిపోయింది. ఆహార ఉత్పత్తులు తగ్గిన విస్తీర్ణం 14-15 నుంచి 15-16 ఈ సంవత్సరం వరకు 26 లక్షల హెక్టార్ల నుంచి 20 లక్షల హెక్టార్లకు పడింది. ఉత్పత్తిలో లక్షల టన్నుల్లో పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి వరి ఉత్పత్తి 34% తగ్గింది. మొక్కజొన్న 30% తగ్గింది. మరి తృణధాన్యాలు 33% తగ్గిన విషయం అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రస్తుత రబీ కాలంలో మరింత ఆందోళనకర పరిస్థితులు. సాధారణ విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లు అయితే ఈ రబీ సీజన్లో అంచనా 5.32 లక్షల హెక్టార్లు, తగ్గుదల సుమారు 50% విస్తీర్ణం తగ్గిపోయింది. మరి ఈరోజు వ్యవసాయం ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం నేరుగా ఈ సంక్షోభ పరిస్థితుల్లో రైతులని ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు. ప్రత్యేకంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా బహుశా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పదే పదే మేము కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మరి పోయిన శాసనసభలో బయట పదే అడిగాం. మరి మీరు మొదలుపెట్టినా, మీరు హామీ ఇచ్చినా ₹1,00,000 రుణమాఫీ పూర్తి చేయండి. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఇప్పుడు మీరు ఇచ్చే ఈ ఇన్స్టాల్మెంట్తో 4,200 కోట్లే మిగులుతాయి. మరి 1,00,000 కోట్ల 1.3 crores మరి ఇంత భారీ బడ్జెట్లో రైతులకి మరో ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పూర్తిగా రుణ విముక్తులు చేయడానికి మీకు ఎందుకు దయ కలగడం లేదో అర్థం కాని విషయం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటే అడుగుదాం అనుకున్నాను. వారు పెట్టుకున్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండు అది కేటాయించిన ఈసారి ఈ బడ్జెట్లోనే పూర్తిగా తెలంగాణలో రైతులు 3 కోట్లు పోయినాకు వస్తాయి. అంటే సరే, వారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో 4,600 ఏదో చిల్లర పెట్టుకున్నట్టు 675 పెట్టుకున్నట్టు నేను గుర్తుంది. సరే, నేనేం అపీల్ చేస్తున్నాను ప్రధానంగా 5 minutesలో ప్లీజ్ సరే చూడండి, మేమేమంటాం అంటే 5 minutesలో కంక్లూడ్ చేయండి.
సరే ఇప్పుడే మొదలుపెట్టినాం నా పార్టీ నుంచి ఒక్కనే స్పీకర్ని దయచేసి ప్లీజ్ సార్ అయితే దయచేసి మరి అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు ఎక్కడో ఒక చోట మరి ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండా మరొకట మరో 4,200 కోట్లు కేటాయించి మొత్తం తెలంగాణలో 35 లక్షల మంది రైతులని రుణముక్తులు చేయని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కరువు విషయంలో మరి ఏ విధంగా మీరు హ్యాండిల్ చేస్తున్నారో తెలియదు కానీ నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం చేస్తున్నాను. పోయిన సంవత్సరంలో మరి మన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ గారు శాసనసభలో నవంబర్ 20వ తేదీన 2004న 332 మండలాల్లో తక్కువ వర్షపాతం వచ్చిందని చెప్పి మరి వారే ప్రకటించడం జరిగింది. ఆ సంవత్సరంలో కరువు మండలాలు ఎక్కడా ప్రకటించలేదు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు చెప్పాలి 443 గ్రామీణ మండలాల్లో 231 మండలాలే కరువు మండలాలు ప్రకటించారు. అంటే మీ అభిప్రాయంలో ఆ మిగిలిపోయిన 218 మండలాల్లో కరువు లేదనా? మరి అది వాస్తవం కాదని మీకు మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 443 గ్రామీణ మండలాలని ఇమ్మీడియట్గా మరి కరువు మండలాలుగా ప్రకటించి సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి 2,500 కోట్లు కేటాయించాలని ఈ కరువు నుంచి ఆదుకోవాలని చెప్పి మరి 3,000 కోట్లు అడిగారని చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము సబ్మిట్ చేస్తున్నాం అంటే మీరు 3,000 కోట్లు అడిగితే మీరు 3,000 కోట్లు 231 మండలాలకు అడిగినారు. ఇప్పుడు మొత్తం గ్రామీణ మండలాలు 443 మండలాలని కరువు ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 790 కోట్లే వస్తే ఆర్థిక మంత్రి గారు ఈ కరువుని మరి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రాని నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఇమ్మీడియట్గా మరి అన్ని గ్రామాల్లో ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లేరు. ఒక విషయం వారికి నేను అధ్యక్ష ప్రభుత్వ పెద్దలకు మనం చేస్తున్నాను. ఎప్పుడు ఏకతాటిపై రైతు రుణమాఫీ చేయాలని మేము విజ్ఞప్తి చేసినా ముఖ్యమంత్రి గారు FRBM 3 నుంచి 3.5 అడిగినాం. ఆ 3 to 3.5 కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ 3,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఇస్తామంటారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి అది 3 to 3.5 ప్రయత్నం చేయండి. అది వస్తుందో రాదో మాకైతే తెలియదు. మరి అది వచ్చినా రాకున్నా ఈ రాష్ట్ర బడ్జెట్లో మరి మరొక చోట కోత విధించి రైతు రుణమాఫీ ఈసారి పూర్తి చేయమని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోయినసారి శాసనసభలో మా అందరం డిబేట్ చేసిన తర్వాత రైతు ఆత్మహత్యలపై మీరు జియో 421 ఇష్యూ చేశారు. ఏ కారణంగా కానీ ఈ ప్రభుత్వం రైతు ఆత్మహత్యల విషయమై వాస్తవ పరిస్థితి గమనించాలని మరి ఉద్దేశం లేదో ఏమో. మరి అది పెద్ద అమౌంట్ కూడా కాదు. అది అధ్యక్ష ప్రభుత్వంలో అది ఎవరికి వస్తున్నా తెలియదు కానీ రైతు ఆత్మహత్యల విషయంలో నా నియోజకవర్గంతో సహా నెలలు తరబడి రైతులు ఆత్మహత్య చేసుకొని ఎఫ్ఐఆర్ అయిపోయి అన్నైపోయినా మరి దానికి అయితే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలో కమిటీ వేయాలి. ఆర్డీఓ పోలీసు వాళ్ళు ఎవరు వచ్చి అది ఇన్స్పెక్ట్ చేయాలి. అది జరగడం లేదని చెప్పి మనం చేస్తాను. రైతు ఆత్మహత్యల విషయంలో పోలీస్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది ఫార్మర్ సొసైటీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి చర్యలు లేదు, ఎటువంటి సహాయం అందడం లేదని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి కరువు మండలాల విషయంలో వాస్తవ పరిస్థితి మంచినీటి కోసం కానీ పశువులకు మేత కానీ అదేవిధంగా ఎన్ఆర్జీ పనుల విషయంలో మరి కరువు మండలాల్లో పనులు సరిగ్గా జరగడం లేదని చెప్పి మనం చేస్తున్నాను. రాష్ట్రంలో సుమారు 21,000 మరి ఆవాసాలు ఉన్నాయి. 8,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే
మొత్తం జాబ్ కార్డ్ హోల్డర్సు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీ కింద ఉపాధి హామీ కింద పనిచేసేవాళ్ళు 56,25,000 మంది. ఈరోజు మరి ఆర్థిక మంత్రి గారు చెప్పాలి, ఏ కారణంగానో మొత్తం తెలంగాణలో ప్రత్యేకంగా మా జిల్లాలో మరి ఉపాధి హామీ కింద ఇంత తీవ్రమైన కరువులో జనం ఇబ్బంది పడుతుంటే మరి గత 6 నుంచి 8 వారాలకి మరి ఎన్ఆర్ఈజీ కింద ఉపాధి హామీ కింద పేమెంట్ ఆగిపోయిన విషయం మీకు మనవి చేస్తున్నాను. మరి ఎంత మేరకు ఇది తెలియదు కానీ సరే, మాకున్న సమాచారం మేరకు ఎన్ఆర్ఈజీ ఫండ్స్ డైవర్ట్ అయిపోయి మరి గ్రామాల్లో ఉపాధి చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు పేమెంట్స్ గత 2 నెలల నుంచి వస్తలేమని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో శాసనసభలో మరి ప్రభుత్వం 13 మార్చికి ఇచ్చిన జవాబు మేరకు ఎస్సీ సబ్ ప్లాను ఎస్టీ సబ్ ప్లాను గతంలో మా ప్రభుత్వం తీసుకొచ్చిన మీరు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని చెప్పి శాసనసభలో పదే చెప్పారు. కానీ ఈ 2015-16లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో రెండిట్లో 50% కంటే శాంక్షన్ అమౌంట్ కంటే తక్కువ ఖర్చు పెట్టిన విషయం మనం చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీ మేనిఫెస్టోలో చూడండి, మీ మేనిఫెస్టోలో ఎస్సీ వెల్ఫేర్కి ఈ 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతామన్నారు. బీసీ వెల్ఫేర్కి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. మరి ఈరోజు మీరు 2016-17 యాడ్ చేసుకున్న ఎంత తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టిందో ఒకసారి పరిశీలన చెప్పమని చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ 15-16 సంవత్సరంలో శాంక్షన్ అమౌంట్ కంటే అలొకేటెడ్ అమౌంట్ కంటే చాలా తక్కువ ఖర్చు అయిన విషయం నేను మనం చేస్తున్నాను. अध्यक्ष, मुस्लिम्स विषय में मैं एक ही चीज़ बोलना चाहता हूँ, ये गवर्नमेंट ने 15-16 में एलोकेशन सैंक्शन अनाउंस किया था 1100 करोड़ का, एक्चुअली खर्चा हुआ 400 करोड़ का। मुसलमानों भाई बहन के लिए 1100 करोड़ सैंक्शन हुआ था, एक्चुअली स्पेंडिंग हुई थी 400 करोड़ की। इसी तरह हमारे चीफ मिनिस्टर साहब ने इलेक्शंस में उसके पहले मुसलमान भाई बहन को अगर टीआरएस पार्टी पावर में आते हैं 4 महीनों के अंदर 12% रिजर्वेशन लागू करेंगे। ये अनाउंसमेंट शादनगर महबूब नगर में किया था। 4 महीने हो गए, अभी 21 महीने हो गए। अब गवर्नमेंट क्लैरिफाई करना कितनों दिनों में ये मुस्लिम्स का 12% रिजर्वेशन लागू होगा। అదే విధంగా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖ పాత్ర పోషించడం అందరికీ తెలుసు. మరి ఈ మధ్య కాలంలో సరే మీరు అధికారంలో రావడానికి కూడా ప్రముఖ పాత్ర పోషించారు. మరి ఈ మధ్య కాలంలో తీవ్ర అసంతృప్తితో మరి మీరు ప్రకటించిన 43% ఫిట్మెంట్ ఏదైతే ఉందో, అంటే మేము ఇచ్చిన 27% ఫిట్మెంట్ దాంతో కలుపుకొని 9 నెలలుగా కొన్ని 100 కోట్లు 700 కోట్లు బకాయిలు ఉన్నట్టుగా మరి పిఆర్సీ ఏరియర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్ ప్రకటించారో మీరు, హెల్త్ కార్డ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఆ హెల్త్ కార్డ్ చూపిస్తే మరి ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఫ్రీగా ట్రీట్మెంట్ రావడం లేదని చెప్పి మరి ఉద్యోగ సంఘాలు పదే రిప్రజెంట్ చేస్తున్న విషయం మీకు తెలియజేసి దానికి మరి తగిన సొల్యూషన్ చూడాల్సింది మనం చేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వారి జీవితాలు మరి ఆత్మ బలిదానం చేసుకొని ఆత్మ బలిదానం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు మరి యూనివర్సిటీలో కానీ ఎక్కడ పోయినా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉందని చెప్పి ఒక స్పష్టమైన మరి ఒపీనియన్తో ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగ యువకులు
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 పోస్టులకి 5.7 లక్షల మంది నమోదు చేసుకొని వెయిట్ చేస్తున్నారు. కానిస్టేబుల్స్కి మరి 5.5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. టీచర్ల పోస్టులకి 2 లక్షల మంది ఉన్నారు. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే మరి ఆర్థిక మంత్రి గారు ముందేమన్నారు 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాను. ఆ తర్వాత ఈ శాసనసభలోనే 57,000 ఉద్యోగాలే ఉన్నాయన్నారు. తతిమై ప్రమోషన్లో భర్తీ చేస్తారని వారే స్వయంగా ఈ శాసనసభలో చెప్పారు. మళ్ళీ ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్పష్టంగా ఈ శాసనసభలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు, మొత్తం ఎన్ని భర్తీ చేస్తారని చెప్పి ప్రకటనిస్తే తెలంగాణ నిరుద్యోగులకి విద్యార్థులకి మరి ఒక స్పష్టత ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఫీజు రీంబర్స్మెంట్పై సరే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ గురించి ఇతర విషయాలు మాట్లాడారు. మేమేమంటారు అంటే మీరు ఏ పాలసీని అడాప్ట్ చేయండి. గతంలో ఉన్న ప్రభుత్వాలు అడాప్ట్ చేసిన పాలసీ యూనివర్సల్ ఫీ రీంబర్స్మెంట్, అంటే ప్రతి విద్యార్థికి ప్రతి కాలేజీలో మరి పూర్తిగా ఫీజు రీంబర్స్మెంట్. మీరు అది మార్చదలుచుకుంటే మార్చండి, కానీ ఆ పాలసీ ఫాలో అయితే మాత్రం మీరు సరియైన సమయంలో ఫీజు రీంబర్స్మెంటు స్కాలర్షిప్లు ఇవ్వకుంటే మీరు అంటున్న విధంగా ఆ కాలేజెస్ ఆ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ మరింత సఫర్ అయ్యి వాళ్ళు ఆ లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేక మరి ఇంజనీరింగ్ కాలేజీలోనే వేలాది మంది ప్రైవేట్ మరి లెక్చరర్లకి టీచర్లకి ఈరోజు జీతాలు అందడం లేదు. ఇప్పుడు మాకున్న సమాచారం మేరకు 2014-15 స్కాలర్షిప్ డ్యూసు 415 కోట్ల రూపాయలు ఉన్నాయి. 15-16 డ్యూసు మరి 2,400 కోట్లు ఉన్నాయి. ఈ రోజుకి యాజ్ ఆన్ డేట్ టోటల్ స్కాలర్షిప్ డ్యూస్ ఆర్ 2,800 కోట్లను మనం చేస్తున్నాం. మరి 2,800 కోట్లు డ్యూ ఉన్నప్పుడు గౌరవ ఆర్థిక మంత్రికి మా సవినయ విజ్ఞప్తి, మీరు వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా లెక్చరర్లకి జీతాలు ఇవ్వగలుగుతున్నారు, ఏ విధంగా నడపగలుగుతారని చెప్పి ఒకసారి ఆలోచించాలి. మీరు మొత్తం పాలసీ మార్చదలుచుకుంటే అది మీ ప్రభుత్వ నిర్ణయం, కానీ ఉన్న పాలసీ ప్రకారం ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీరు లేట్ చేయకుండా ఇస్తే ఆ ఇన్స్టిట్యూషన్ సర్వ్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. Within 5 minutes. అయిపోతుంది సార్, అయిపోతుంది. మరి అధ్యక్ష, సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మరి ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే మొత్తం బడ్జెటే సీఎం గారి కింద కదా, మళ్ళీ సపరేట్గా 4,675 కోట్లు మరి సీఎం గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఒక ప్రత్యేక మరి ఈ బడ్జెట్ స్పీచ్లో అనౌన్స్మెంట్ ఉంది. ఇది బహుశా భారతదేశంలో ఎక్కడ జరగకుండొచ్చు. అంటే కొన్ని శాఖల కంటే, అంటే బీసీ శాఖకి 2,800 కోట్లు, ఇంకో శాఖకి 1,200 కోట్లు, దానికంటే సీఎం డిస్క్రిషనరీ ఫండ్ 4,600 కోట్లు ఉండడం ఇది అన్డెమోక్రటిక్. మరి దానికి ఎటువంటి గైడ్ లైన్స్ ఉండకపోవడం కూడా ఇది ఒక ప్రజాస్వామ్యంలో సరైనగా. మరి ఈ అమౌంట్ మీరు తప్పనిసరిగా రైతు రుణమాఫీకో ఫీజు రీఎంబర్స్మెంట్కో మీది ప్రభుత్వం ఉంది కాబట్టి ఇమీడియట్గా అక్కడ పేమెంట్ చేయాల్సింది కాబట్టి మరి అది యూటిలైజ్ చేస్తే బెటర్ అని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి కొత్త ఇండస్ట్రీస్ గురించి చాలా విషయాలు చెప్పారు. కొత్త ఇండస్ట్రీస్ విషయం నేను మాట్లాడను, కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా ఆ ఎంప్లాయీస్ వేలాది మంది నెలలు తరబడి ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కూర్చున్నారు. మరి వాళ్ళకి 20 కోట్లు 30 కోట్లు ఇస్తే కొంత ఆ ఫ్యాక్టరీలు నడిచే అవకాశం ఉంది. మరి మనం కొత్త కొత్త ఉద్యోగాలు ఎన్నో లక్షల ఉద్యోగాలని చెప్పినాం, ఇంటికో ఉద్యోగం చెప్పినాం, ఉన్న ఉద్యోగాలన్నా కాపాడాల్సిన బాధ్యత మీ ఉందని మనం చేస్తున్నాను. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ తెరవాల్సిన బాధ్యత, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత
ఈ ప్రభుత్వాన్ని మీద ఉందని Please మనం చేస్తున్నాం. conclude, please conclude. అదేవిధంగా మరి చివరిగా 2 విషయాలు. మరి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు మరింత పారదర్శకత, మరి రాజకీయ అవినీతి నిర్మూలన చేస్తామని చెప్పి పదే పదే ప్రకటించారు. కానీ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఏదో కుంభకోణం జరుగుతుందనే విధంగా ప్రతి పౌరుడు మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఓకే, నేను అది వివరాలు చెప్తా కదా, సరే మీరు రిప్లై అవుతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సుఖేందర్ రెడ్డి గారి హడ్కోకి ఈ వాటర్ గ్రిడ్ మీద రాసిన లెటర్ ప్రస్తావించారు. మరి నేను ఎంపీ గారి నుంచి ఆ లెటర్ తెప్పించుకున్నాను. ఆ లెటర్లో ఎక్కడ కూడా మీరు నిధులు ఇవ్వద్దు అని లేదు, కానీ టెండర్ ప్రక్రియలో ఫలానా విషయాల్లో మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే మరి అధ్యక్ష, మీ ద్వారా సభ్యులందరికీ మనం చేస్తుందంటే, మనం శాసనసభ్యులు వివిధ పార్టీలు ఉండొచ్చు, కానీ ముందుగా మనందరం తెలంగాణ రాష్ట్రంలో పౌరులం. మరి ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర కాపాడేది మన మీద బాధ్యత ఉంది. వారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టీల్ ధర సగానికి సగం పడిపోయింది, అయినా సరే ఈ టెండర్లో అది మరి దాన్ని తీసుకోలేదని చెప్పి వీరు మనం చేస్తున్నారు. అదేవిధంగా ఆ టెండర్ ప్రక్రియలో జరిగిన వివిధ అనుమానాల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎంపీగా రాసి వీటి విషయంలో పరిశీలన చేయండి, ఇది ఈ విధంగా పరిశీలన చేసి మీరు నిధులు ఇస్తే మీరు పెద్ద ఎత్తున మరి ఫండ్స్ ఏవైతే అని చెప్పి లెటర్ రాయడం చెప్తే మరొకటి కాదని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి పాలమూరు రంగారెడ్డి టెండర్లు అయినాయి. నేను మీకు జస్ట్ ఈ సభ దృష్టికి తీసుకెళ్తున్నాను. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటే బాగుండేది. వారు ఏం చెప్పారంటే, మొన్న మిషన్ కాకతీయలో అన్ని టెండర్లు 20 నుంచి 20% లెస్లో పోయి ప్రభుత్వానికి కొన్ని వందల కోట్లు సేవ్ అయినాయని చెప్పినా. మరి అది 50 లక్షలు కోటి రూపాయల వరకు. మనం పెద్ద వర్క్స్కి పోతే వర్కులు మరింత లెస్లో పోతాయా, తక్కువ లెస్లో పోతాయా? కొన్ని ఆశ్చర్యకరమైన విషయం, నిజంగా ఇది ప్రమాదకరమైన విషయం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 18 ప్యాకేజెస్లో కొన్ని ప్యాకేజెస్లో సింగిల్ టెండర్ మీద వర్క్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఈ టెండర్ బిడ్స్ ఎవరు, నేను కాదు ఎవరు పరిశీలించినా దీంట్లో ఏదో మతలబు ఉందని చెప్పి స్పష్టంగా అవపడుతుంది. మరి ప్యాకేజ్ నెంబర్ 1 L1 ఏమో -0.5, -0.5 అంటే 1% కంటే తక్కువ. L2 ఏమో +1.75. ప్యాకేజ్ 2 L1 ఏమో -0.2, L2 ఏమో +1.35 అంటే 1% కంటే తక్కువ లెస్. ప్యాకేజ్ నెంబర్ 3 మరి L1 ఏమో -2% అందులో. మరి కొన్ని నేను పెద్ద వర్క్స్ చదువుతాను. ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5 4,000 కోట్ల వరకు, 4,000 కోట్ల వరకు. మరి 4,000 కోట్ల వరకు L1 -0.6. మరి అదేవిధంగా కొన్ని ప్యాకేజెస్లో ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలవాలి, ఇద్దరే టెండర్ వేస్తారు, 1000 కోట్ల వరకులు ఇద్దరే టెండర్లు వేస్తారు, ఒకరే క్వాలిఫై అవుతారు, వాళ్ళకి వరకు ఇచ్చేస్తారు. చెప్పండి. అంటే మేమేమంటారు అంటే ఇది ప్రాక్టికల్గా ఓపెన్ టెండర్సా? ఎందుకంటే మన అందరం ఇవన్నీ స్టేజ్ మేనేజ్ టెండర్స్. నేను ఎందుకు మీ మనం చేస్తా అంటే, ఇది టెండర్లు ఫేర్గా న్యూట్రల్గా జరిగి గ్లోబల్ టెండర్ జరిగి సిడిఆర్ రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉంటే ఈ 35,000 కోట్ల ఈ టెండర్లలో మరి మీరు చెప్పినట్టే 20% లెస్ అంటే 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదా అయ్యేది. మరి ఈ విధంగా ఇంత భారీ టెండర్స్లో మనం గ్లోబల్ టెండర్స్ పిలవకుండా, పారదర్శక లేకుండా, ఏదో అనుమానాలు ఏదో జరిగిందని మరి ప్రజలందరూ మాత్రం అనుమానాల విషయం నేను మనం చేస్తాను. మరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కూడా అదే విధంగా అదో 40,000 కోట్లు, ఇది 30,000 కోట్లు. చివరిగా అధ్యక్ష నేను 2 నిమిషాలు ముగిస్తా. చాలా ఆశ్చర్యకరంగా మరి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో
ఈ రీడిజైన్ ప్రాజెక్ట్ కింద కొన్ని వర్కులకి వేల కోట్ల వర్కులు నామినేషన్ మీద ఇచ్చేశారండి. అంటే గతంలో ఇది ఒక నాకు జియో ఉంది, గతంలో కాంట్రాక్టర్కి 659 కోట్ల వర్క్ ఇచ్చారు. అతనికే అదే వర్క్ ఎన్హాన్స్ చేస్తూ 3,000 కోట్ల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఇది జియో కూడా ఇచ్చేశారు. మరి అధ్యక్ష, మనందరం ప్రజా జీవితంలో చాలా దశాబ్దాల నుంచి ఉన్నాం. ఈ 1,000 కోట్ల వరకులు నామినేషన్ ఇచ్చే పద్ధతి ఎక్కడైనా చూసినావా అని మనం చేస్తున్నారు. అరే, గ్రామీణ ప్రాంతాల్లో ఒక సర్పంచ్ 5 లక్షల వరకు దాటితే టెండర్ విలువాల్సిందే అని మనం అంటాం. 1,000 కోట్ల రూపాయల వరకు నామినేషన్ మీద ఇవ్వచ్చండి. మరి అధ్యక్ష, ఈ విషయం చాలా ప్రమాదకరం. ఈ రాష్ట్రానికి మంచిది కాదు. మనం పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తున్నాం. ఈ కార్పొరేషన్స్కి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి అప్పులు తీసుకొస్తున్నాం. ఈ విధంగా అమూల్యమైన ప్రజల డబ్బు మరి ఇది దుబారా అవుతుందని చెప్పి, ఇది మంచిదిగా అని చెప్పి మేము మనవి చేస్తూ, చివరిగా మరి మనం ఒక సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఉంటే హౌస్లో అది మెన్షన్ చేసుకుందాం అని అనుకున్నాను. మరి ముఖ్యమంత్రి గారి చైనా ట్రిప్కి ప్రత్యేకంగా ఒక లగ్జరీ జెట్ హైర్ చేసుకొని పోతారండి. ఇది సమంజసమా అధ్యక్ష? ఒక ప్రజాస్వామ్యంలో మాకున్న లెక్కల ప్రకారం 12 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఒక ట్రిప్కి. ఇది బహుశా ఏ ముఖ్యమంత్రి చేసినాడు ఈ దేశ చరిత్రలో. ఒక మర్సిడీస్ బెంజ్ బస్సు కొంటారండి 5 కోట్ల రూపాయలు. మరి వెహికల్స్ కోట్ల రూపాయలు, అఫీషియల్ రెసిడెన్స్ 30 కోట్లు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని చెప్పి మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి ఉన్న లీడర్స్ అందరూ కూడా ఒక ఫ్రూగల్ లైఫ్, ఒక రీజనబుల్ మోడరేట్ లైఫ్ జీవించేది. ఈ భారం ఈ ప్రజల మీద మోయడం ఇది రైట్ కాదని చెప్పి మనం చేస్తూ, ఈ అప్రోప్రియేట్ బిల్లు ఇన్అప్రోప్రియేట్గా ఉంది, మిస్అప్రోప్రియేషన్ జరుగుతుంది. రైతుల రుణమాఫీ చేయాలి, పూర్తి స్థాయిలో చేయాలి. స్టూడెంట్స్ ఫీజు రీంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చేయాలి. మరి అదేవిధంగా ఇది అన్రియలిస్టిక్ ఉంది, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. మరి 1,30,000 కోట్ల బడ్జెట్ సాధ్యం కానే కాదు అని మేము మనవి చేస్తూ, దీంట్లో కూడా మీకు 20-25 కోట్లు తగ్గిపోతాయని మనవి చేస్తూ, మరి భూముల అమ్మకాలు వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ అప్రోప్రియేషన్ బిల్కి వ్యతిరేకం ఉందని చెప్పి మనవి చేస్తూ ముగించుకుంటున్నాను.